గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్ ప్రేక్షకులలో చాలామంది మేము వృషభ రాశిలో జన్మించామండి, మాకు ఎటువంటి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి, ఉద్యోగం అయితే బాగుంటుందా లేదా వ్యాపారం అయితే బాగుంటుందా, ఎందులో అయితే బాగా సెటిల్ అవ్వగలుగుతాము, అసలు ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం అంచనా వేయొచ్చా అని అడుగుతూ ఉన్నారండి. వేయొచ్చండి. మీరు పుట్టిన రాశిని బట్టి, మీ రాశికి అధిపతి ఎవరో దాన్ని బట్టి మీకు ఎలాంటి రంగాలు బాగా సెట్ అవుతాయో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాసులు ఉన్నాయండి. 12 రాసులను శాస్త్రం ప్రకారం 4 భాగాలుగా విభజించారు. అగ్నితత్వపు రాసులు, భూమి తత్వపు రాసులు, వాయుతత్వపు రాసులు, నీటి తత్వపు రాసులు. ఈ వృషభ రాశి అనేది భూమి తత్వపు రాశి కిందకు వస్తుందండి. కాబట్టి వృషభ రాశి వారికి కాస్త ఓపిక ఎక్కువే, భరించగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి కెరీర్ పరంగా ఎదగటానికి శని భగవానుడు, బుధుడు, బృహస్పతి ఈ 3 గ్రహాలు కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాలన్నీ కూడా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి, రోహిణీ నక్షత్ర జాతకులకు, అలాగే మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారందరికీ కూడా వర్తిస్తాయండి. వృత్తిపరంగా శుక్రగ్రహంచే పాలించబడే వృషభ రాశి వారు సాధారణంగా ఎలా ఉంటారంటేనండి, ఇండిపెండెన్స్కి బాగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అంటే కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, వృత్తి విషయంలో కూడా ఒక్కరే ఒంటరిగా ఇండిపెండెంట్గా పనులు చేయాలి అనుకుంటారు. వారి పనుల్లో ఎవరైనా వేలు పెట్టారనుకోండి, అస్సలు నచ్చదు వీరికి. ఒకవేళ వృషభ రాశి వారి దగ్గరికి వెళ్ళి టీం వర్క్ చేస్తావా, ఇండివిజువల్గా వర్క్ చేస్తావా అంటే ఒక్కరే చేస్తారా అంటే ఇండివిజువల్ వర్క్ పైనే మొగ్గు చూపుతారు. నిజానికి టీం వర్క్ చేస్తే వీరు పెద్దగా ఎఫర్ట్ పెట్టక్కర్లేదు, అయినప్పటికీ కూడా ఒంటరిగా చేస్తాను, సొంతంగా చేస్తాను అని చెప్తారు. అంటే ఏది కూడా వృషభ రాశి వారికి ఒక పట్టాన నచ్చదండి. వారు చేసే పనులలో కూడా తరచుగా మార్పులు చేర్పులు చేయటం అంటే వృషభ రాశి వారికి నచ్చదు. అంటే స్థిరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వీరు. అందుకే ఈ రాశిలో జన్మించిన చాలామంది ఒంటరిగా ఉండటానికైనా ఇష్టపడతారేమో కానీ అస్థిరత్వ ఉద్యోగాలు చేయటానికి ఇష్టపడరు. అంటే స్థిరత్వం లేని ఉద్యోగాలు చేయటానికి ఇష్టపడరండి. ఖాళీగా అయినా ఉంటా అని చెప్తారు. కాంట్రాక్ట్ జాబ్స్ని ఇష్టపడరు. అలాగే స్ట్రెస్ని భరించగలరండి. వీరిలో పాజిటివ్ అంటే ఎంత స్ట్రెస్నైనా సరే వృషభ రాశి వారు భరించగలుగుతారు. అంటే పని ఒత్తిడి అనేది వీరికి చాలా మామూలు విషయం. ఎందువలన అంటే వృషభ రాశి వారు గొడ్డులాగా కష్టపడతారండి. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు వృత్తి వ్యాపారాలు చేస్తున్న చోటైనా లేక పర్సనల్గా కనుక వృషభ రాశి వారు మీకు తెలిసినట్లయితే ఓపిక అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత పరంగా వారికి కోపం ఉంటుందేమో కానీ పని విషయానికి వస్తే చాలా ఓపికగా ఉంటారండి. అందుకే వీరు పై అధికారులు కూడా వీరికి ఎక్కువగా పనులను అప్పగిస్తూ ఉంటారు. మిస్టేక్స్ లేకుండా చేస్తారు కాబట్టి నిదానంగా చేస్తారు. మనుషులు 2 రకాలండి. ఒకరేమో ఫాస్ట్గా చేస్తారు, ఫాస్ట్గా చేసే క్రమంలో ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటారు. రెండవ రకమేమో వృషభ రాశి లాంటి వారండి. అంటే స్లోగా నిదానంగా ఎంత టైం అయినా పట్టని భరిస్తూ మిస్టేక్స్ లేకుండా చేస్తారండి. అంటే క్వాంటిటీ మీద కంటే కూడా క్వాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు వృషభ రాశి వారు. కానీ ఓపిక అనేది చాలా ఎక్కువ అండి వీరికి. వీరికి ఎలాంటివి బాగా కలిసి వస్తాయంటే కళాత్మక నైపుణ్యం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి భరతనాట్యం పైన కానీ, డాన్సింగ్ పైన కానీ, సింగింగ్ వంటి వాటిపైన కూడా, అంటే కళలకు సంబంధించిన ఎటువంటి వృత్తిలోనైనా సరే
మక్కువ ఎక్కువగా ఉంటుంది వీరికి. వీరిలో చాలామంది బ్యూటీ పార్లర్ని కూడా నడిపిస్తూ ఉంటారు. హోటళ్ళు కానీ, రెస్టారెంట్లు కానీ, నటన, సంగీతం, వినోద పరిశ్రమ అంటే సినిమాలు కానీ, లేదా యూట్యూబ్లు కానీ, టెలివిజన్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వృత్తులు కానీ, టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ, లేదా పరిమళ ద్రవ్యాలను అమ్మకం కానీ, ఆర్కిటెక్ట్స్గా కానీ, గ్రాఫిక్ డిజైనర్లుగా కానీ, జ్యోతిష శాస్త్ర రంగాలలో కూడా వృషభ రాశి వారు బాగా రాణించగలుగుతారండి. అన్నిటిలో ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, లేదా బ్యాంకింగ్ కానీ, రియల్ ఎస్టేట్ వంటి కెరీర్లో కూడా, అటువంటి వృత్తులలో కూడా వీరు బాగా రాణించగలుగుతారు. వృషభ రాశి వారు సాధారణంగా వారు ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్నా సరేనండి, దృఢ సంకల్పంతో ఉంటారండి. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అంటే ఎటువంటి పనైనా పర్వాలేదు, అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వృషభ రాశి వారిని మీరు ఎప్పుడైనా గమనించండి. వారిలో ఉండే 2 పాజిటివ్స్ చెప్తానండి. మొదటిది, నిదానంగా ఉంటారండి పని విషయంలో. అది ఎంతసేపు అయినా పట్టని, గంట పట్టని, 10 గంటలు పట్టని, అదే ఓపికతో ఉంటారు. రెండవది, చాలామంది పని మొదలుపెట్టిన స్టార్టింగ్లో అయితే నీట్గా చేస్తారండి, కానీ చివరికి వచ్చేసరికి ఇంకా అయిపోతుందిలే అని ఫాస్ట్గా స్టార్టింగ్లో చేసినంత నీట్గా చేయరు. కానీ వృషభ రాశి వారు అలా కాదండి. మొదట్లో ఎంత ఓపికగా ఉన్నారో చివరి నిమిషం వరకు, ఆ పని పూర్తయ్యే చివరి నిమిషం వరకు కూడా అంతే ఓపికగా ఉంటారు. కాకపోతే వీరు కాస్త స్లో అండి. నిదానంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తారు. వీరు చేసిన పనిలో ఒక చిన్న తప్పు కూడా కనిపించదు. కాబట్టి వీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ కంపెనీ వాడికి ఎక్కువగా లాభం వీరికంటే కూడా. నిదానంగా ఓపికగా ఉంటారు పని విషయంలో మాత్రం. ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. కేవలం పని చేసుకున్నామా వచ్చామా అని మాత్రమే కాదు, చుట్టుపక్కన వారితో కూడా ప్రేమగా మెలుగుతారు. అంటే వారి సహ ఉద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ ప్రేమగా ఉంటారు. అందాన్ని ఆదరించే హృదయాన్ని కలిగి ఉంటారు. సంగీతాన్ని బాగా ఆస్వాదిస్తారండి. అయితే వీరు బాగా కష్టపడతారు. కానీ వీరు కష్టపడిన దానికి కనుక ప్రతిఫలం రాకపోయినా, లేదా ఎదుటివారు వీరు పడిన కష్టాన్ని గుర్తించకపోయినా సరే చాలా బాధపడతారండి. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారి సహనమే వారి గుణానికి అలంకారంగా చెప్పవచ్చండి. ఈ మంచి గుణం వల్ల ఒకవేళ వారు పని చేసినా ఆ ఫలితాల కోసం ఎంత కాలమైనా పట్టని ఎదురు చూస్తూ ఉంటారు. చికాకు లేకుండా ఉంటారు. అలాగే చాలామంది వృషభ రాశి వారు మాకు వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుందా అండి అని అడుగుతూ ఉన్నారండి. ఈ వృషభ రాశి వారు మెయిన్గా ఫైనాన్షియల్ రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడరండి. ఉదాహరణకు 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచిస్తారు. అమ్మో రిస్క్ ఏమో అనుకుంటారు. అలాంటి వీరికి ఉద్యోగమే బెటర్ అండి. అంటే వ్యాపారంలో బాగా రాణించలేరని దాని అర్థం కాదండి. వ్యాపార పరంగా రిస్క్ చేయలేకపోతారు, దానివల్ల ఎక్కువగా సంపాదించలేకపోతారు. ఇంకొక కారణం ఏంటంటే వీరికి ఏది కూడా ఒక పట్టాన నచ్చదండి. సాధారణంగా మామూలుగా ఉన్న వేటిని కూడా వీరు ఇష్టపడరు. బాగా కష్టపడే మనస్తత్వం, ఎంత వర్క్ ప్రెజర్ అయినా సరే తట్టుకునే స్వభావం ఉంటుంది. కానీ వీరి అభిప్రాయాలు అనేవి చాలా భిన్నంగా ఉంటాయి. దానివల్ల ఒకవేళ వీరు భాగస్వామ్య వ్యాపారాలు కనుక చేస్తున్నట్లయితే వారి బిజినెస్ పార్ట్నర్తో ఎక్కువగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వృషభ రాశి వారికి అన్నీ అంత సామాన్యంగా నచ్చవు. ఒకవేళ ఏదైనా విషయం వీరికి నచ్చకపోయినా సరే వారికి నచ్చింది కదా అని కాంప్రమైజ్ అవ్వరు వీరు. ముందు నాకు నచ్చాలి అనుకునేటువంటి టైప్ వీరు. కాబట్టి వ్యాపారం కంటే కూడా ఉద్యోగంలో సంపాదించగలుగుతారు. అలా అని వ్యాపారాన్ని వీరు రన్ చేయలేరని కాదండి. మీరు సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కువగా ఫైనాన్షియల్ రిస్క్ని తీసుకోలేకపోతారు. ఉద్యోగంలో ఏంటి, మీకు నష్టం ఉండదు. ఒకవేళ నష్టం వస్తే మీ యజమాని భరించాల్సిందే తప్ప ఆ నష్టం అనేది మీ పైన పడదు. వ్యాపారంలోనేమో నష్టం అంతా కూడా మీరే భరించవలసి ఉంటుంది. అటువంటి రిస్క్ ఈ వృషభ రాశి వారు చేయలేరండి. అలాగే వృషభ రాశి వారి జీవితంలో అంటే వృత్తిపరంగా ఎన్నో కష్టాలను అనుభవించినా సరే
ఎన్ని కష్టాలు భయపెట్టినా వీరిని కిందకు పడదోయలేవండి. వృత్తితో పాటుగా ఆధ్యాత్మిక విషయాలపైన, సేవా కార్యక్రమాలపైన కూడా ప్రధాన పాత్రను పోషిస్తారు. అయితే వృషభ రాశి వారు వారి జీవితంలో ఎక్కువగా బాధపడే అంశం వల్ల మాట సహాయం చేసి ఇబ్బందులను, విమర్శలను ఎదుర్కొంటారండి. ఈ వృషభ రాశి వారికి శని దశ అనేది బాగా యోగిస్తుంది. ఈ వృషభ రాశి వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటేనండి, కుటుంబాన్ని పోషించటానికి ఏదైతే ఏంటి అనుకుంటారు. కష్టపడే మనస్తత్వం వీరి దగ్గర ఉంది. కాబట్టి ఉద్యోగమైనా, వ్యాపారమైనా సరే కుటుంబ సౌకర్యం అనేది వీరికి ముఖ్యం. ఒకవేళ వృషభ రాశిలో జన్మించిన వారు కనుక వారి వృత్తి వ్యాపారాలలో సరిగ్గా స్థిరపడకపోయినా, లేదా వృత్తి వ్యాపారాల పరంగా ఏవైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా సరే, వారి జాతకానికి సంబంధించిన రుద్రాక్షను కనుక ధరించినట్లయితే చాలా వరకు సమస్యలన్నీ కూడా అధిగమించగలుగుతారండి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారు 2 ముఖాలు కల ద్విముఖి రుద్రాక్షను ధరించాలండి. మృగశిర నక్షత్ర జాతకులేమో త్రిముఖి రుద్రాక్షను ధరించాలండి. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారేమో ఏకముఖి రుద్రాక్షను ధరించవచ్చు, లేకపోతే ద్వాదశముఖి రుద్రాక్షను కూడా ధరించవచ్చండి. ఈ వీడియో చూస్తున్న వారు ఏ వృత్తి వ్యాపారాలలో స్థిరపడ్డారో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.